ప్రభుత్వ భవనాల పేరు మార్పు, శిలాఫలకాల ధ్వంసం, విగ్రహాల కూల్చివేత, ప్రభుత్వ ఆఫీసులపై టీడీపీ జెండాలు, వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మల ధ్వంసం, నెల్లూరు జిల్లా శంకరనగరం సర్పంచ్పై మారణాయుధాలతో టీడీపీ దాడి, సర్పంచ్ సహా 6గురికి గాయాలు, వీళ్లలో 3గురికి తీవ్ర గాయాలు, సర్పంచ్ ఇంట్లో సామాగ్రి ధ్వంసం అంటూ ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా గొడవలు జరిగినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇందులో శంకరనగరం సర్పంచ్ మీద మారణాయుధాలతో దాడి చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం శంకరనగరం సర్పంచ్ వరలక్ష్మి మీద బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో దాడి చేసి 6గురిని తీవ్రంగా గాయపరిచారని, అదే సందర్భంలో మరొక వైపున పాడేరు ముందస్తు బెయిల్ మంజూరు చేయమంటూ తీసుకొచ్చినటువంటి మరొక అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే దళిత నేత ఇంటి మీద టీడీపీ దాష్టికం, ఇంటి ముందు ఉన్న షెడ్ దహనం, టీడీపీ నేతలు దాష్టికాలకు అడ్డుకట్ట పట్టడం లేదు, అధికార గర్వంతో బడుగులపై దాడులకు దిగుతున్నారు. తాజా గుంటూరుకు చెందిన దళిత నాయకుడు వైఎస్ఆర్సీపీ సానుభూతి బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటి ముందు ఉన్న షెడ్ను బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు తగలబెట్టారు. దీంతో అందులోని సామాగ్రి మొత్తం కాలిపోయింది. ఈ మేరకు బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గతంలో ఆయన ఇంటి ముందున్న షెడ్ గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడని ఒప్పుకున్నారు. ఇప్పటిదాకా మాకు సంబంధం లేదన్నారు. బట్ అసలు అతను చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి ఏమాత్రం ప్రయోజనం కల్పించకపోగా పార్టీ పరువు తీసి పార్టీ పట్ల తీవ్ర ద్వేషాన్ని పెంచడంలో బోరగడ్డ అనిల్ కుమార్ అన్నటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అతను తమ పార్టీ సానుభూతి పరుడే అని సాక్షి సర్టిఫై చేసుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.